యాదాద్రి జిల్లా కైతాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన డీఎస్పీలు మరణించడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన బందోబస్తు కోసం హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు తమతో కలిసి పనిచేసిన డీఎస్పీలు చనిపోయారంటే ఊహించుకోలేకపోతున్నామని తోటి పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోడ్డు ప్రమాద కేసుల్లో దర్యాప్తుల కోసం వెళ్లిన డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు చివరికి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం నిజంగా దురదృష్టకరమన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై కైతాపురం వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. వారి బ్యాచ్కి సంబంధించినటువంటి వారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పుడు చివరిసారిగా మాట్లాడడం జరిగింది? పోయిన ఆదివారం హైదరాబాద్ వచ్చినప్పుడు చక్రధర్తో మాట్లాడటం జరిగింది. ఆయన ఈ ఆదివారం కూడా వస్తాము, కలుద్దామని చెప్పేసి అన్నాడు. ఈ లోపల ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. అంటే ఎట్లా ఉండేవారు మీతో? చాలా సరదాగా ఉండేవాడు. చక్రధర్ మొదటి నుంచి కూడా కొంచెం వాలీబాల్ ప్లేయరు. అట్లానే చక్రధర్ అండ్ ఈయన శాంతారాం ఇరువురు కూడా బీడీ స్క్వాడ్లో చేశారు ఎక్కువ సంవత్సరాలు. అప్పుడు హైదరాబాద్ సిటీలో ఇద్దరు కూడా విఐపి బందోబస్తులో ప్రతిరోజు కూడా రూట్ చెకింగ్లో కానీ ఈ బాంబు డిస్పోజ్ స్క్వాడ్లో పనిచేశారు. ఆ తర్వాత ఇద్దరు కూడా మళ్ళీ ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రాకి కేటాయించబడ్డారు. ఆంధ్రాలో డ్యూటీలు నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉండేది విధి నిర్వహణ? ఏ రకంగా ఉండేది వాళ్ళు? అంతా కూడా అపాయింట్మెంట్ అంతా కూడా హైదరాబాద్ అపాయింట్మెంట్. మేమంతా కూడా ఈరోజు చనిపోయిన చక్రధర్ కానీ శాంతారాం కానీ మేమంతా కూడా హైదరాబాద్కి అపాయింట్మెంట్. అయితే రాష్ట్రం విడిపోవడం వల్ల వాళ్ళు అటు ఆప్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళు అటు పోయారు. వాళ్ళు ఆంధ్రాకి పోవడం జరిగింది. మేము హైదరాబాద్లో ఉండడం జరిగింది. చాలా కలిసి చేసేవాళ్ళు, అంతా ఫ్యామిలీస్ అంతా కూడా కలిసి ఉండి గోషామాల్లోనే అందరం కూడా క్వార్టర్స్లో ఉండేవాళ్ళము. సడన్గా ఇది అవ్వడం వల్ల వీళ్ళు అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఏదైనా డ్యూటీ హైదరాబాద్ డ్యూటీ ఉన్నప్పుడు సీఎం గారి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అదే ముగ్గురు ఇద్దరు డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీ కూడా ఉండడం జరిగింది. ఎక్కడికి వెళ్తున్నారు? లేదండి, హైదరాబాద్ వస్తున్నారు. ఈరోజు నైట్ చంద్రబాబు నాయుడు గారిది సింగపూర్ ప్రోగ్రామ్ ఉంది. నైట్ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ నుంచి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 11 గంటల డిపార్చర్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ముందస్తు సెక్యూరిటీ అరేంజ్మెంట్ చూసుకోవడం కోసం వీళ్ళు మార్నింగ్ ఎర్లీ నైట్ బయలుదేరి మార్నింగ్ ఇక్కడ చేరుకుని ఆ ఎయిర్పోర్ట్లు చూసుకుంటారు అనమాట. దానికోసమనే వస్తూ ఉన్నారు. అంటే మనం సంఘటనా స్థలంలో కూడా చూడడం జరిగింది. అక్కడ రోడ్డు డైవర్షన్ కూడా అక్కడ ఎలాంటి సూచికలు కూడా లేకపోవడం, రోడ్డుకు వెళ్తుంటే ఎదురుగా డివైడర్ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు మనకు అక్కడ తెలుస్తూ ఉంది. తప్పకుండా మేము కూడా చూడడం జరిగిందండి. అక్కడ ఎటువంటి స్పీడ్ బ్రేకర్స్ కానీ డివైడర్ వచ్చింది మనకి. రోడ్డు వెహికల్స్ టర్నింగ్ యూటర్న్ తీసుకుంటూ ఉంటాయి. అక్కడ ఎటువంటి చిన్న స్పీడ్ బ్రేకర్స్ కూడా అరేంజ్ చేయలేదు. ప్లస్ నైట్ టైం ఈ రిఫ్లెక్షన్ ఈ ఇండికేషన్స్ కూడా అక్కడ ఏమీ లేవు. దానివల్ల డ్రైవర్ ఏమైందంటే స్ట్రైట్గా రావడంతో స్ట్రైట్గా ఎదురుగుండా డివైడర్ ఉంది, దానివల్ల ప్రమాదం జరిగింది. దీనికి రోడ్ ఇంజనీరింగ్ యొక్క లోపాల కారణంగా మనం భావించవచ్చు. మొత్తంగా ఈరోజు సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ నేపథ్యంలో ఉదయం తెల్లవారుజామున విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్కు వెళ్తుండగా జరిగినటువంటి ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు అయితే దుర్మరణం చెందినారు. వారి బ్యాచ్మేట్ చెప్తున్నారు. వీడియోలిస్టు మహేష్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, యాదాద్రి భువనగిరి జిల్లా.